హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు పానీపూరి ఎలా రెడీ చేయాలో ఇంట్లోనే ఈజీగా ఎలా చేస్తారో ఈరోజు నేను మీకు చూపిస్తాను. బయట బండి మీద అమ్మే పానీపూరి ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అదే టేస్ట్తో అలాగే మనం కూడా రెడీ చేసుకుందామండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్టార్ట్ చేద్దాం వీడియో. ఈ బఠానీ తీసుకుందామండి. బఠానీని 5 లేదా 6 గంటలు నానబెట్టుకుందాం. నానిన తర్వాత బఠానీలో 2 బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ చేద్దామండి. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఈ బాయిల్ చేద్దాం. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత అదిగోండి విజిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఈ బంగాళదుంపలు బఠానీ ఉడికిపోయాయండి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పానీపూరి వాటర్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. పానీపూరి వాటర్ రెడీ చేయడానికి పుదీనా, కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, 3 లేదా 4 పచ్చిమిరపకాయలు. పిల్లలు కొంచెం ఘాటుగా తినరు కదండి, ఒక 4 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఇవి 3 కలిపి మిక్సీ పట్టుకుందాం. మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న దాన్ని కొంచెం వడకట్టుకుని దాంట్లో ఒక 5 లేదా 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇందులోనే మిరియాల పొడి, ధనియాల పౌడరు, చాట్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. అంటే అంత ఘాటు తినరు కదా పిల్లలకి ఇష్టం కదండి పానీపూరి అంటే. అందుకని ధనియాల పొడి, చాట్ మసాలా, కొంచెం మిరియాల పొడి యాడ్ చేశానండి. ఇందులోనే చింతపండు గుజ్జును కూడా కొంచెం నానబెట్టుకుని అది కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బంగాళదుంప బఠానీని రెడీ చేద్దామండి. పానీపూరి వాటర్ అయిపోయింది కదా, వాటర్ రెడీ అయిపోయింది మనకి. ఇంకా బంగాళదుంప చాట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది కొంచెం బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇది బాగా మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం సాల్టు, మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్టు, చాట్ మసాలా, కొద్దిగా చాట్ మసాలా, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందామండి. ఎక్కువ కాదు, కొద్దిగా కొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసుకుందాం. మొత్తం ఆ చాట్కి పట్టేంత వరకు మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూరీని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పూరీని నేను వేరే వీడియో చేస్తానండి. ఇది మొత్తం కలిపిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పూరీని ఎలా రెడీ చేయాలో చూద్దాము. నేను పూరీని ఎలా రెడీ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి. అలాగే 2 ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పూరీల్ని యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం లో ఫ్లేమ్లో పూరీల్ని వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. అదిగో చూడండి, పూరీలు రెడీ అయిపోయినాయి. అంతే అండి, ఇంతే ఈజీగా టేస్టీగా ఇంట్లోనే పానీపూరి ఎలా రెడీ చేయాలో మీకు నేను చూపించాను. ఎంతో ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు కదండి. టేస్ట్ కూడా అంతే, బయట ఉండే పానీపూరి లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే. నా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.